అక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్ 5 ఏళ్ల విరామం తర్వాత సిబిఐ కోర్టుకి విచారణకి హాజరు కావటం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమవుతోంది. పైగా చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో జగన్ అడుగుపెట్టబోతున్నారు. ఇలాంటి పరిణామాలు ఏపీ రాజకీయాల మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి? పైగా జగన్ కేసుల్లో సిబిఐ క్రిటికల్ గా ఉందని ఊహించని పరిణామాలు చాలా జరగబోతున్నాయి అన్నట్టుగా టీడీపీ అనుకూల మీడియా కొన్నాళ్లుగా అనేక కథనాలు రాస్తూ ఉంది కదా, అందులో వాస్తవాలెంత? జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు వ్యవహారం గత 15 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రిగ్యూయింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. ఈ కేసుల చుట్టూ రకరకాల ఆరోపణలు, రాజకీయ ప్రచారాలు ఉన్నాయి. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా ఊహాగానాలు రేపడానికి, కట్టుకథలు కొన్ని పుట్టించడానికి టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గతంలో చూసాం, టీడీపీకి అనుకూలుడిగా ముద్రపడ్డ ఒక పెద్ద ఆయన ఢిల్లీ స్థాయిలో కీలక పదవులకు వస్తున్నారు అంటూ ఆయన ఆ పదవిలోకి రావడానికి ముందే చాలా భారీ స్థాయిలో ప్రచారం జరిగితే సుదీర్ఘకాలం ఆయన ఆ పదవిలో ఉన్నా కానీ ఎలాంటి మొమెంటం కానీ మూమెంట్ కానీ కేసుల విషయంలో కనిపించలా. ఇలాంటి పరిణామాలు ఆల్రెడీ చూసాం. ఇవన్నీ దాటుకుంటూ జగన్ ఇప్పటికీ 15 ఏళ్ల పాటు రాజకీయంలో మోస్ట్ రిలవెంట్ లీడర్గా కనిపిస్తూ ఉన్నారు. అందులో 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మళ్ళీ గత కొంతకాలంగా కేసుల విషయంలో సిబిఐ దూకుడు పెంచేసిందని, చాలా క్రిటికల్గా ఉందని, రకరకాల పరిణామాలు జరగబోతున్నాయి అనే ఊహాగానాలు రేగుతూ ఉన్నాయి. జగన్ ఈ మధ్యన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ సొంతది కాకుండా ఎవరిదో ఇచ్చారు అంటూ సిబిఐ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేసిందని, కోర్టును ఆశ్రయించింది అనే కథనాలు రావడం చూసాం. మామూలుగా ఏ కేసులో అయినా మోస్ట్లీ హై ప్రొఫైల్ కేసెస్లో రిలవెంట్గా ఉండటానికి ఒక కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి లాంటివి అడగడం అనేది సర్వసాధారణం. అది ఎవరిది ఇచ్చారు, మీ సొంతదిచ్చారా, మీతో పాటు అకంపనైడ్గా ఉండే పర్సన్స్ది ఇచ్చారా అనేది కోర్టుకు అవసరంలా. మిమ్మల్ని రీచ్ కాగలుగుతారా లేదా అనేది కదా పాయింట్. ఇలాంటి లాజిక్స్ని కూడా గాలికి వదిలేసి ఊహాగానాలు రేపడం గత కొంతకాలంగా చూసాం. ఇలాంటి పరిణామాలన్నిటి మధ్య ఇప్పుడు జగన్ మళ్ళీ కోర్టు విచారణకి హాజరు కాబోతున్నారు. లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో జగన్ హాజరైతే 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇది ఒక రకంగా రీఅపీరెన్స్. మరి ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? సిబిఐ నిజంగానే క్రిటికల్గా ఉందా? పరిస్థితులు, పరిణామాలు, ఈక్వేషన్స్ అన్నిటికి మించి రాజకీయ లెక్కలు ఎలా మారతాయి? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పేపర్ చూస్తే కనుక వన్ సైడ్ ఆఫ్ ద కాయినే కనిపిస్తుంది, ఒక రకమైన ఊహాగానాలే వినిపిస్తాయి కదా. మరి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని రీసెర్చ్ చేస్తే రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ అండ్ డెవలప్మెంట్ కనపడుతుంది. కొద్ది రోజుల కిందట తెలంగాణ హైకోర్టు ఈ అక్రమాస్తుల ఆరోపణల కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఒక రూలింగ్ ఇచ్చింది. బెంగళూరు బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీ రేవన్ ఇన్ఫ్రా అనే కంపెనీకి చెందిన ఆస్తుల్ని, భూముల్ని ఫ్రీజింగ్ నుంచి తొలగించాలి, అంటే ఫ్రీ చేసేయాలి అని తీర్పిచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి, వాటిని ఫ్రీ చేసేయొచ్చు ఈ కేసు నుంచి అని హైకోర్టు సిబిఐ కోర్టుకి గైడెన్స్ ఇచ్చింది. అంటే అక్రమాస్తుల ఆరోపణల వ్యవహారంలో విచారణలో ఉండగా ఫ్రీజింగ్లో ఉన్న ఒక సంస్థ ఆస్తుల్ని ఫ్రీ చేసింది హైకోర్టు. అంటే ఇది ఒక రకంగా జగన్ వైపు నుంచి ఆలోచిస్తే పాజిటివ్ డెవలప్మెంట్ అనుకోవాలి. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదనో, లేదంటే కనుక విచారణకి సంబంధించి ప్రభావితం అయ్యే విషయాలు కాదు ఇవన్నీ అని అనుకుందో కానీ ఆ సంస్థ ఆస్తుల్ని రిలీజ్ చేయమంటాన్ని ఈ మధ్యన చూసాం. అంటే మీడియాలో కనిపిస్తున్న ఊహాగానాలు వేరు, టెక్నికల్గా జరుగుతున్న పరిణామాలు వేరేమో అని ఈ ఒక్క డెవలప్మెంట్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అంతా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కనుక జగన్ కోర్టు విచారణకి హాజరు కావడం అనేది ఒక రెగ్యులర్ ప్రొసీడింగ్స్లో భాగం, ఒక రెగ్యులర్ డెవలప్మెంట్ అని అర్థమై తీరుతుంది, అంతే కదా. ఇక ఆ తర్వాత జగన్ ఈ మధ్యన అయితే తాడేపల్లిలో ఉంటున్నారు, లేదంటే బెంగళూరు వెళ్తూ ఉన్నారు అని మీడియాలో రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ హైదరాబాద్లో కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ అడుగుపెట్టబోతున్నారు. గతంలో లోటస్ పాండ్ నివాసం నుంచి పొలిటికల్ అండ్ పర్సనల్ యాక్టివిటీస్ అన్నీ కొనసాగించినా కానీ ఇప్పుడు ఆ నివాసంలో షర్మిల ఉంటున్నారు కొంతకాలంగా. ఇప్పుడు జగన్ మళ్ళీ హైదరాబాద్కు వస్తూ ఉండేసరికి
రాజకీయంగా చాలా క్యూరియాసిటీ కనపడుతోంది. తర్వాత ఎప్పుడైనా సరే జగన్ అడుగు బయట పెడితే చాలు అభిమానులు, కోలాహలం, హంగామా ఎలాగూ ఉంటాయి కదా. మరి కోర్టు విచారణకి హాజరవుతున్న సమయంలో కూడా అలాంటి సన్నివేశాలు కనిపిస్తాయా అనే ఆసక్తి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఇది జగన్ కేసుల విచారణకు సంబంధించిన అసలు స్టోరీ.